ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గీతం యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. ఏలూరుకి చెందిన మోటపర్తి రాహుల్, లక్ష్మీ సరస్వతిల కూతురు రేణు రుద్రారం గీతం యూనివర్సిటీలో కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే చదువుతోంది. అయితే వీరు ప్రస్తుతం కుకట్పల్లి ఎల్లమ్మబండ కాలనీలో అయితే నివాసం ఉంటున్నారు. రేణు కాలేజ్ 5వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. తీవ్రంగా గాయపడిన రేణుశ్రీని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పటాన్చెరు డీఎస్పీ పురుషోత్తం రెడ్డి మీడియాకు తెలిపారు. ఈరోజు పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఈ మోటపర్తి రేణుశ్రీ అని 18 సంవత్సరాల అమ్మాయి 5th ఫ్లోర్ కాలేజ్ యొక్క 5th ఫ్లోర్ నుండి దుంకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. అటు సమాచారం పైన మనం వెంటనే అమ్మాయిని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పటికే డాక్టర్లు ఆమె బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేశారు. దానికి సంబంధించి పటాన్చెరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. దీనికి మరణానికి గల కారణాలు ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకు తెలియజేస్తాం. అమ్మాయి ఎక్కడ సార్? అమ్మాయి కూకట్పల్లి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క ప్రైవేట్ కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆమె ఇప్పుడు 2nd సెమిస్టర్ అటెండ్ అవుతుంది. బిల్డింగ్ పైన పై నుండి దూకిన తర్వాత ఆమెకు ప్రాణం ఉండే ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్ పోయినంతనే ఆమె చనిపోయినట్టుగా డాక్టర్ డిక్లేర్ చేశారు. వీడియో తీశారు కదా, ఆ వీడియోలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఫోన్ మాట్లాడుతున్నట్టుగా. ఆ లాస్ట్ కాల్ ఏమన్నా అదే అందుకనే మీకు ఆ కారణం ఇప్పటి వరకు క్లారిటీ లేదు కాబట్టి మీకు మేము చెప్తలేము. డెఫినెట్లీ అది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనం ఆల్ సైడ్ క్లారిటీ వచ్చిన తర్వాత మనం చెప్పగలం.